ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము జూన్ నెల 4వ తారీఖు గురువారం రోజు సంకష్టహర చతుర్థి. ఆ రోజున గణపతికి సహజంగా మేము పెద్ద పెద్ద నోములు వ్రతాలు ఏం చేయలేమమ్మా, ఏదో గుడికి వెళ్ళి దర్శనం చేసుకోమంటే దర్శనం చేసుకుంటాం మేము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు చక్కగా గణపతి గుడికి వెళ్ళి మీరు ఒక 21 పసుపు రంగు ఒత్తులు, అంటే చేతిలో పసుపు వేసుకొని నూనె వేసి ఇలా అంటే పసుపు రంగు వస్తుంది. ఆ ఒత్తుల్ని 21 ఒత్తులు వేసి చక్కగా గణపతి గుడిలో వెలిగించండి. ఏదైనా పర్వాలేదు, ఆవు నెయ్యి అయినా నువ్వుల నూనె అయినా పర్వాలేదు, వేసి వెలిగించండి. వెలిగించి చక్కగా పసుపు కుంకుమ పువ్వు అది పెట్టి 21 సార్లు ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అని ఆ మంత్రాన్ని చక్కగా జపిస్తూ 21 సార్లు ప్రదక్షిణాలు చేయండి. గణపతికి 21 సార్లు ప్రదక్షిణాలు చేయండి ఆ రోజు. ఆ విధంగా చేస్తే చాలా నాన్న. పెద్ద పెద్ద నోములు వ్రతాలు చేయలేని వారు సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత మాకు ప్రతిసారి కూడా ప్రతి మాసం కూడా ప్రతి నెల మాకు అలవాటమ్మా అనుకున్నవారు ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం పూట గణపతికి పూజా ప్రాసెస్ అనేది అంతా కూడా చేసుకుంటారు. చేసి ఉండ్రాళ్ళు కంపల్సరీ నైవేద్యం పెడతారు. తప్పనిసరిగా గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టటము అనేది జరుగుతుంది. కొద్దిమంది ఉదయం పూటనే ఉండ్రాళ్ళు చేసి గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని పంచుతారు. ఆ విధంగా కూడా చేయవచ్చు. సంకల్పం గొప్పది, ఏది ఏమైనా సరే. కాకపోతే ఒక్క కోరిక మనసులో అనుకొని గనక చేస్తే భగవదానుగ్రహం వల్ల డెఫినెట్గా నెరవేరుతుంది నాన్న. అది వివాహ విషయం కావచ్చు, ధనం బయట ఆగిపోయింది తిరిగి రావడం విషయంగా కావచ్చు, చక్కని సంతానం కలగడం కావచ్చు, సొంత ఇల్లు కట్టుకోవాలి అని కావచ్చు. ఏది ఏమైనా ఒక సంకల్పం అనుకొని గనక చేస్తే డెఫినెట్గా ఆ సంకల్పము అనేది నెరవేరుతుంది నాన్న. అలాగే సంకట నాశన గణపతి స్తోత్రము అని చెప్పేసి ఉంటుంది పుస్తకంలో. సంకట నాశన గణపతి స్తోత్రం. ఓం ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం. అది చక్కగా ఆ స్తోత్రం మొత్తం కూడా చదవటం చాలా చాలా మంచిది. చదవగలుగుతాం పర్వాలేదమ్మా అనుకుంటే ఒక 3 సార్లు చదవగలగండి. ఇంకా ఎక్కువైనా సరే మేము చేయగలుగుతాము అనుకుంటారా 21 సార్లు చదవండి. 21 సార్లు చదవండి. మేము చదవగలుగుతాము అనుకుంటే 21 సార్లు చదవండి. లేదనంటారా కనీసం 3 సార్లు అయినా సరే తప్పనిసరిగా చదవాలి నాన్న. ఆ విధంగా చదవడం చాలా చాలా శుభం. అలా ఏంటంటే మన వంతు ధర్మంగా మనం ఆచరించటము అనేటువంటి ఎవరి కోసము అని కాదు, ఇది చక్కగా గణపతికి మనం ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా చేసేటువంటిది. ఎవరి శక్తి కొద్ది వారు అమ్మ మేము పెద్ద పెద్దగా ఏమి చేయలేమనుకుంటారా, గణపతి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని గోశాలకి వెళ్ళి అక్కడ గోమాతకి పచ్చని గడ్డి, ఆకుపచ్చని గడ్డి అది తీసుకొని తినిపించండి. అక్కడ అమ్ముతుంటారు, 20 రూపాయలు 30 రూపాయలు ఎంతో అక్కడే అవైలబుల్ ఉంటాయి నాన్న గోశాలలో. మనం డబ్బులు ఇచ్చి అది కొనుక్కొని ఆ గోమాతకి తినిపించటం కూడా చాలా చాలా మంచిది. ఎటువంటి దోషాలున్నా పోతే నాన్న దానివల్ల. అందుకని ఆ రోజు తప్పనిసరిగా మీరు గోమాతకి పచ్చని గడ్డి అనేది తినిపించేసి దండం పెట్టుకొని వచ్చేసేయండి. ముందుగా గణపతి దేవాలయంలో దండం పెట్టి తర్వాత గోశాలకి వెళ్ళి గోమాతకి పచ్చని గడ్డి తినిపించేసి ఇంటికి రండి. లేదా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళుతుంటారు. ఏది ఏమైనా ప్రాసెస్ అనేది విధి విధానము అనేటువంటిది చక్కగా పద్ధతిగా కనుక చేసుకుంటూ వెళితే తప్పనిసరిగా మన మనస్సులో ఉన్నటువంటి సంకల్పము అనేటువంటిది నెరవేరుతుంది. వీలైనంత వరకు కూడా ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మాసం కూడా వస్తూ ఉంటుంది. పౌర్ణమి తరువాత వచ్చేటువంటి చవితి తిథి, అది ఆ రోజున తప్పనిసరిగా ఆచరించటము చాలా చాలా మంచిది.